హాయ్ ఫ్రెండ్స్, 2013లో నాసా మరియు యుఎస్ఏలు కలిసి యూనివర్స్ ఏజ్ దాదాపు 13.8 బిలియన్ ఇయర్స్ అని కనిపెట్టారు. ఇప్పటి వరకు ఇదే విషయాన్ని మనం నమ్ముతూ వస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం 2000 సంవత్సరంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తన హిప్పోక్రాస్ సాయంతో మిల్కీవే గెలాక్సీకి దూరంగా ఉన్న ఒక స్టార్ని అబ్జర్వ్ చేసింది. దాని పేరు మితుసెల్. ఈ స్టార్ ఏజ్ దాదాపుగా 14 బిలియన్ నుంచి 16 బిలియన్ ఇయర్స్ ఉంటుంది అని రీసెర్చ్లో తేలింది. ఇక్కడ ఏదో తప్పుందని మనకి క్లియర్గా తెలుస్తుంది కదా. మేబీ మిల్కీవే ఏజ్ తప్పుగా క్యాలిక్యులేట్ చేసామా, లేదా యూనివర్స్ ఏజ్ క్యాలిక్యులేషన్ విషయంలో తప్పు జరిగిందా? ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి కొన్ని నెలల ముందు యూనివర్సిటీ ఆఫ్ అటోవాకు చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేంద్ర గుప్తా యూనివర్స్కి సంబంధించిన ఒక కొత్త స్టడీని కండక్ట్ చేశారు. ఈ స్టడీ ద్వారా ఏం తేలింది అంటే, నిజానికి బిగ్ బ్యాంగ్ జరిగి 13.8 బిలియన్ ఇయర్స్ కాదు, 26.7 బిలియన్ ఇయర్స్ అయింది అని ఆయన క్లెయిమ్ చేశాడు. అయితే ఇది నిజమా? ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలి. అసలు మన సైంటిస్టులు యూనివర్స్ ఏజ్ని ఎగ్జాక్ట్గా ఎలా క్యాల్కులేట్ చేస్తారు? దీని గురించి తెలుసుకోవడానికి 2 మార్గాలున్నాయి. మొదటిది లాంబ్డా CDM మోడల్. దీంట్లో లాంబ్డా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఏదైనా ఒక బ్రైట్ ఆబ్జెక్ట్ మన నుంచి దూరంగా వెళ్తూ ఉంటే దాని మీద యూనివర్స్ యొక్క రిపల్సివ్ ఎంటిటీ అంటే డార్క్ ఎనర్జీ ఎఫెక్ట్ ఎంత ఉంది, అది ఏ రేట్లో మన నుంచి దూరంగా వెళ్తుంది. CDM రిప్రజెంట్స్ క్లౌడ్ డార్క్ మ్యాటర్. తన గ్రావిటేషనల్ పుల్ ద్వారా యూనివర్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ పట్టుకుని యూనివర్స్ని ఇంటాక్ట్గా ఉంచుతుంది. సింపుల్గా చెప్పాలంటే యూనివర్స్ని రిప్రజెంట్ చేసే CDM మోడల్లో లాంబ్డా రిప్రజెంట్స్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ మరియు CDM రిప్రజెంట్స్ స్పిల్లింగ్ ఫోర్సెస్ ఇన్ ద యూనివర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ యూనివర్స్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్న బ్లాస్ట్ నుంచి గెలాక్సీస్ అన్నీ కూడా బయటకి ఎక్స్ప్లోడ్ అయ్యాయి. ఇలా అనుకుంటే వీటి యొక్క పాస్ట్ను ట్రాక్ బ్యాక్ చేసినట్లయితే బ్లాస్ట్ ఆర్ బిగ్ బ్యాంగ్ సమయాన్ని ట్రాక్ బ్యాక్ చేయొచ్చు. 2013లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇదే మెథడ్ని ఉపయోగించవచ్చు. యూనివర్స్ స్టార్టింగ్ టైంలో ఉన్న హీట్ డేటాను ఇన్కార్పొరేట్ చేశారు. ఈ విధంగా బిగ్ బ్యాంగ్ సమయం గురించి ఇంకా యాక్యురేట్గా క్యాల్కులేట్ చేయొచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత యూనివర్స్ ఏజ్ 13.8 బిలియన్ ఇయర్స్ అని రిజల్ట్ వచ్చింది. మొదట మెథడ్ని ఉపయోగించి ఈ క్యాలిక్యులేషన్ చేశారు. ఇక రెండవ మెథడ్ పేరు ప్యూర్లీ హుబ్లీ ఎక్స్పెన్షన్ మెథడ్. ఈ మెథడ్ ద్వారా కేవలం యూనివర్స్ ఎక్స్పెన్షన్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఈ మెథడ్లో హుబుల్ కాన్స్టెంట్ వాల్యూ యాక్యురేట్గా తెలియడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఫేమస్ ఆస్ట్రోఫిజిసిస్ట్ ఎడ్వర్డ్ హుబుల్ యూనివర్స్ ఎక్స్పెన్షన్ని డిస్కవర్ చేశారు. ఈయన యూనివర్స్ ఏజ్ని 2 బిలియన్ ఇయర్స్ మాత్రమే అని చెప్పారు. అసలు హుబుల్ కంటెంట్ అంటే ఏంటి? ఆ సమయంలో ఎడ్వర్డ్ హుబుల్ తన అబ్జర్వేషన్ ప్రకారం భూమికి ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్కి మధ్య ఉన్న దూరం మరియు ఆ ఆబ్జెక్ట్స్ ఎంత వేగంగా భూమి నుంచి దూరంగా వెళ్తున్నాయి అనే 2 విషయాల మధ్య ఒక రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ రిలేషన్షిప్నే మనం హుబుల్ లా అని అంటాం. ఈ ఎడ్విన్ హుబుల్ ప్రకారం గెలాక్సీ మరియు భూమికి మధ్య డిస్టెన్స్ మరియు భూమికి దూరంగా వెళ్లే స్పీడ్ అంటే రెసెషనల్ వెలాసిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ని ఈక్వల్ టు సింబల్తో రీప్లేస్ చేయాలి. అంటే అక్కడ ఒక కాన్స్టెంట్ అవసరం అవుతుంది. ఆ కాన్స్టెంట్కి హుబుల్ కాన్స్టెంట్ అని పేరు పెట్టారు. మీ దగ్గర కరెంట్ హుబుల్ కాన్స్టెంట్ వాల్యూ ఉంటే దాన్ని ఇన్వర్స్ చేస్తే మీకు యూనివర్స్ ఏజ్ తెలిసిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే హుబుల్ కాన్స్టెంట్ యూనిట్లో లార్జర్ డిస్టెన్స్ని మెగాపర్సీలో రిప్రజెంట్ చేస్తారు. 1 MPC అంటే దాదాపుగా 30 × 10⁻80 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ హుబుల్ కాన్స్టెంట్ ఇన్వర్స్ క్యాలిక్యులేషన్ చేసే ముందు ఆ వాల్యూ హుబుల్ కాన్స్టెంట్ని డివైడ్ చేయాలి. అదే విధానాన్ని ఫాలో అయి ఎడ్వర్డ్ హుబుల్ యూనివర్స్ ఏజ్ యొక్క 2 బిలియన్ ఇయర్స్ని చెప్పాడు. అయితే ఇక్కడ ఆయన క్యాలిక్యులేషన్స్ తప్పు కాదు, కానీ ఆయన అబ్జర్వేషన్ మాత్రం తప్పు. ముందు చెప్పినట్లుగా ఈ మెథడ్లో హుబుల్ కాన్స్టెంట్ వాల్యూ యాక్యురేట్గా ఉండడం చాలా అవసరం అవుతుంది. అందువల్ల ఎడ్వర్డ్ హుబుల్ సమయంలో టెలిస్కోప్స్ అంత అడ్వాన్స్డ్గా ఉండకపోవడం వల్ల క్యాలిక్యులేషన్ తప్పైంది. అందువల్లే ఆయన 500 km/s/మెగాపర్స్గా హుబుల్ కాంటినెంట్ని తప్పుగా క్యాలిక్యులేట్ చేశారు. ఆ తర్వాత 1990లో హుబుల్ టెలిస్కోప్ లాంచ్ అయింది. దాంతో గెలాక్సీస్ని చాలా యాక్యురేట్గా అబ్జర్వ్ చేయడం పాసిబుల్ అయింది. అప్పుడు కొందరు ఆస్ట్రోఫిజిసిస్టులు 2001లో హుబుల్ కాంటినెంట్ని రీక్యాల్కులేట్ చేశారు. 72 km/s/మెగాపర్స్ అని ఆ క్యాలిక్యులేషన్లో తేలింది. ఈ కొత్త వాల్యూ ప్రకారం యూనివర్స్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తే 13.2 బిలియన్ ఇయర్స్ అని రిజల్ట్ వచ్చింది. కానీ రీసెంట్గా హుబుల్ కాంటినెంట్ వాల్యూ మళ్ళీ అప్డేట్ అయింది. 67.4 km/s/మెగాపర్స్ అని అప్డేట్ అయింది. ఈ వాల్యూ ప్రకారం యూనివర్స్ ఏజ్ 14.1 బిలియన్ ఇయర్స్ అని రిజల్ట్ వచ్చింది. అంటే 13.8 బిలియన్ ఇయర్స్ కంటే కొంచెం ఎక్కువ అవుతుంది. యూనివర్స్ ఏజ్ క్యాలిక్యులేషన్ విషయంలో ఈ 2 మెథడ్స్ కూడా దాదాపు ఒకటే అవుతాయి.
మరి ఈ రెండు మెథడ్స్ ద్వారా దాదాపు సేమ్ రిజల్ట్ వచ్చినట్లయితే రీసెంట్గా రాజేంద్ర గుప్తా యూనివర్స్ ఏజ్ 26.7 బిలియన్ ఇయర్స్ అని ఎలా క్యాలిక్యులేట్ చేశారు? 2 దశాబ్దాల ముందు క్యాలిక్యులేషన్ చేసిన యూనివర్స్ ఏజ్ని దాదాపు అందుకు సమ్మతించారు. అయితే యూనివర్స్ ఏజ్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి అనే ఆలోచన అవసరము రాజేంద్ర గుప్తాకి మళ్ళీ ఎందుకు వచ్చింది? ఇంతవరకు మనం మాట్లాడుకున్న 2 మెథడ్స్లో 2 మేజర్ ఫ్లాస్ ఉన్నాయి. ఇంతవరకు క్యాలిక్యులేట్ చేసిన స్టార్ గెలాక్సీ ఏజెస్ అన్నీ కూడా 13.8 బిలియన్ ఇయర్స్ కంటే తక్కువే వచ్చాయి. అందుకే ఈ 2 మెథడ్స్ని యాక్యురేట్ అని అజ్యూమ్ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఆస్ట్రేలియా, యుఎస్ఏ, డెన్మార్క్ మరియు స్పెయిన్కి చెందిన ఆస్ట్రోఫిజిసిస్టులు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో జాయింట్ రీసెర్చ్లో 6 కొత్త గెలాక్సీలను కనిపెట్టారు. ఇవి భూమి నుంచి 13.1 నుంచి 13.3 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. అంతేకాకుండా ఇవి 1 ట్రిలియన్ సోలార్ మాసెస్ అంతా మ్యాసివ్గా ఉన్నాయి. అలాగే వాటిలో ఉన్న మ్యాక్సిమం స్టార్స్ అన్నీ రెడ్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ ఇంకొంచెం లాజిక్ అప్లై చేయండి. 13 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న గెలాక్సీస్ని హబుల్ టెలిస్కోప్ కనిపెట్టడం వల్ల వాటిలో ఉండే స్టార్స్ అన్నీ బ్లూగా మరియు చిన్నవిగా ఉండేవి. అంటే ఆ గెలాక్సీస్లో స్టార్స్ అన్నీ కూడా జస్ట్ ఫామ్ అయినట్లు భావించవచ్చు. కానీ రీసెంట్గా కనిపెట్టిన ఈ గెలాక్సీలో స్టార్స్ మాత్రం ఆల్రెడీ జైంట్గా కనిపిస్తున్నాయి. రెడ్ జైంట్ స్టార్ వరకు చేరిపోయాయి. మన సన్ దాదాపుగా 4.5 బిలియన్ ఇయర్స్ పురాతనమైంది. అయినా కూడా సన్ ఎల్లో స్టేజ్ వరకు మాత్రమే చేరింది. ఇంకో విషయం ఏంటంటే ఈ 2 మెథడ్స్ని ఉపయోగించే ముందు యూనివర్స్లో ఉన్న బ్రైట్ ఆబ్జెక్ట్స్ లైక్ గెలాక్సీస్ మరియు స్టార్స్ యొక్క రెడ్ షిఫ్ట్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇవి ఎంత దూరంగా వెళ్తూ ఉంటాయో వాటి లైట్ లో ఎనర్జీ రెడ్ కలర్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఆబ్జెక్ట్ యొక్క రెడ్ షిఫ్ట్ అని అంటాం. ఈ రెడ్ షిఫ్ట్ డేటా ద్వారా ఆబ్జెక్ట్స్ ఎంత దూరంగా ఉన్నాయి, ఎంత వేగంగా ప్రయాణిస్తున్నాయని క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ తర్వాత సిమ్యులేషన్ మరియు ఫార్ములేషన్ని యూజ్ చేసి యూనివర్స్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ రెడ్ షిఫ్ట్ని యూజ్ చేయడంలో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే యూనివర్స్ ఎక్స్పెన్షన్ వల్ల రెడ్ షిఫ్ట్స్ ఫామ్ అవుతాయి అని తెలిసినప్పుడు మనం రెడ్ షిఫ్ట్ చూడడానికి ఇంకో రీజన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసేసాం. అదే స్కాటరింగ్ ఆఫ్ లైట్. నిజానికి ఎడ్విన్ హోబుల్ యూనివర్స్ ఎక్స్పెన్షన్ కాన్సెప్ట్ని 1929లో పబ్లిష్ చేశారు. అంతకు ముందు వరకు యూనివర్స్ స్టాటిక్గా ఉంటుంది, ఎలాంటి గ్రోత్ ఉండదు అని అందరూ నమ్మేవాళ్ళు. స్విస్ ఆస్ట్రోనామర్ ఫ్రిడ్జ్ జ్వికి అదే సంవత్సరం యూనివర్సల్ రెడ్ షిఫ్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రైడ్ లైట్ థియరీని పబ్లిష్ చేశాడు. ఈ థియరీ ప్రకారం దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ లైట్స్ మధ్యలో ఉన్న అట్మాస్, ప్రోటాన్స్ మరియు మిగతా ఎన్నో వాటిని ఢీకొడుతూ రావడం వల్ల వాటి ఎనర్జీని లాస్ అయి రెడ్ షిఫ్ట్లోకి కన్వర్ట్ అవుతాయి. లోయర్ ఎనర్జీ అంటే హయ్యర్ వేవ్ లెంత్, హయ్యర్ రెడ్ షిఫ్ట్ అని మనందరికీ బాగా తెలుసు. ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ని యూజ్ చేసి ఫ్రిడ్జ్ జ్వికి తన ట్రైడ్ లైట్ థియరీకి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. కానీ ఒక్క ప్రాబ్లం గురించి మాత్రం మర్చిపోయాడు. ఒకవేళ స్కాటరింగ్ వల్ల ఏదైనా ఆబ్జెక్ట్ రెడ్ షిఫ్ట్లోకి కన్వర్ట్ అయితే వాటి ఇమేజ్ మనకి బ్లూగా కనిపిస్తుంది. ఈ డ్రాబ్యాక్ వల్ల హబుల్ ఎక్స్పెన్షన్ థియరీని అందరూ నిజమని నమ్మారు. ట్రైడ్ లైట్ థియరీని పూర్తిగా డిస్కార్డ్ చేశారు. యూనివర్స్ ఎక్స్పెన్షన్ వల్ల ఏదైనా ఆబ్జెక్ట్ రెడ్ షిఫ్ట్లోకి కన్వర్ట్ అవుతుందా లేక ఇంకేదైనా రీజన్ ఉందా? డైరెక్టర్ రాజేంద్ర గుప్తా ఇదే ప్రశ్న తనకి తానే ప్రశ్నించుకున్నాడు. ఆయన ఈ ఫండమెంటల్ ఇష్యూని రిజాల్వ్ చేసి యూనివర్స్ ఏజ్ రీకాల్కులేట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మన మిల్కీ వే గెలాక్సీ కూడా యూనివర్స్ ఫామ్ అయిన జస్ట్ 20 మిలియన్ ఇయర్స్ తర్వాతే ఫామ్ అయింది. కానీ ఒక గెలాక్సీ ఫామ్ అవ్వడానికి దాదాపుగా 1 to 2 బిలియన్ ఇయర్స్ సమయం పడుతుంది. ఇదంతా ఆలోచించి రాజేంద్ర గుప్తా ఎక్స్టెన్షన్ CDM మోడల్ యూనివర్స్ని ట్రైడ్ లైట్ థియరీ మరియు కౌరీ కన్స్టెంట్ లాంటి రిజెక్టెడ్ థియరీస్తో వేరువేరు పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ట్రై చేసి అన్ని గెలాక్సీలను మళ్ళీ స్టడీ చేశారు. రాజేంద్ర గుప్తా ముందుగా CCC, CDM మరియు TL లాంటి 3 కాస్మలాజికల్ మోడల్ని వేరువేరు కాంబినెంట్స్లో క్లబ్ చేశారు. వాటిని రెడ్ షిఫ్ట్ మరియు యాంగులర్ సైజ్ గ్రాఫ్లో ప్లాట్ చేశారు. ఆ తర్వాత అంతవరకు అబ్జర్వ్ చేసిన సూపర్నోవా ఇన్సిడెంట్ యొక్క స్టేబుల్ లైట్ డేటా గ్రాఫ్ మీద ప్లాట్ చేశారు. ఈ గ్రాఫ్ ప్రకారం దూరం పెరుగుతున్న కొద్దీ రెడ్ షిఫ్ట్ పెరుగుతూ ఉండాలి, అలాగే యాంగులర్ సైజ్ తగ్గుతూ ఉండాలి. అలాగే ఈ పర్మనెంట్స్ని యూజ్ చేసి రాజేంద్ర గుప్తా యూనివర్స్ ఏజ్ని క్యాల్కులేట్ చేశారు. ఆయన క్యాలిక్యులేషన్స్ ప్రకారం యూనివర్స్ ఏజ్ 26.7 బిలియన్ ఇయర్స్ అని తెలిసింది. అయితే రాజేంద్ర గుప్తా రీసెర్చ్లో 2 మేజర్ ఫ్లాస్ ఉన్నాయి. కేవలం 6 మేజర్ రెడ్ గెలాక్సీస్ని బేస్ చేసుకుని డాక్టర్ గుప్తా రీసెర్చ్ కొనసాగించారు. యూనివర్స్ మొదట్లో ఎనర్జీ అంతా ఒకే దగ్గర ఉండడం వల్ల, ఎనర్జీ కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల మ్యాసివ్ స్టార్స్ అనేవి ఫామ్ అయ్యేవి. అందుకే ఇప్పటి స్టార్స్ కంటే అవి చాలా రెట్లు పెద్దవిగా ఉన్నాయి. అందువల్లే ఆ సమయంలో చాలా తక్కువ టైంలోనే స్టార్స్ పెద్దగా మారిపోయేవి. ఈ స్టార్స్ యొక్క ఎక్స్ట్రీమ్ సైజ్ మరియు ఎక్స్ట్రీమ్ గ్రావిటీ వల్ల
వాటి లైఫ్ సైకిల్ కూడా చిన్నగా ఉంటుంది. దాంతో ఇవి చాలా తక్కువ సమయంలోనే రెడ్ కలర్లోకి మారిపోయేవి. ఫ్రెండ్స్, ఈ విధంగా డాక్టర్ రాజేంద్ర గుప్తా క్లెయిమ్ చేసిన 26.7 బిలియన్ ఇయర్స్ యూనివర్స్ ఏజ్ని సైంటిస్టులు ఒప్పుకోవడం లేదు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.